నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తమిళనాడు రాజకీయాల్లో సంచలన ఓటమి నమోదైంది. ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ ఇంటిబాట పడ్డారు. విజయ్ టీవీకే పార్టీకి చెందిన విఎస్ బాబు చేతిలో మట్టి కరిచారాయన. ఎమ్మెల్యే అభ్యర్థిగా స్టాలిన్ ఓడిపోవడం అనేది డిఎంకేకు అతిపెద్ద దెబ్బ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమిళనాడు చరిత్రలో ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచాయి. కళత్తూరు నుంచి బరిలోకి దిగిన స్టాలిన్ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే, రాష్ట్ర వ్యాప్తంగా డిఎంకే కూటమి ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఇంకో ఎత్తు. అసలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేసి అధికారం చేజెక్కించుకున్న విజయ్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశారు. ఇక ఓట్ల లెక్కింపు ట్రెండ్స్ ప్రకారం స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీనికి ప్రధాన కారణం విజయ్ అని చెప్పడంలో డౌటే లేదు. కళత్తూరు నియోజకవర్గంలో అనూహ్యంగా తమిళగ వెట్రి కళగం దూసుకొచ్చింది. యువత, పట్టణ ఓటర్లు పెద్ద ఎత్తున టీవీకే వైపు మొగ్గు చూపడం డిఎంకే ఓటు బ్యాంకుని దెబ్బతీసింది. స్టాలిన్ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, వారసత్వ రాజకీయాలపై విపక్షాలు చేసిన దాడి పనిచేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇదిలా ఉంటే 1960 నుంచి స్టాలిన్ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. స్టాలిన్ ప్రయాణం కేవలం వారసత్వంగా రాలేదు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆయనకు డిఎంకే పగ్గాలు వచ్చాయి. కఠోర శ్రమ పడ్డాకని ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం వరించింది. తన 14వ ఏటిని అంటే 1967 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు స్టాలిన్. అది 1973 డిఎంకే పార్టీ జనరల్ కమిటీకి ఎన్నికయ్యారు. 1976లో ఎమర్జెన్సీ టైంలో మిసా చట్ట కింద జైలుకెళ్లారు. అక్కడ ఆయనపై జరిగిన దాడులు, ఆయన ఎదుర్కొన్న హింస స్టాలిన్ను ఒక గట్టి నాయకుడిగా తీర్చిదిద్దాయి. అలాగే 1996 నుంచి 2002 వరకు చెన్నై మేయర్గా పనిచేసి సింగార చెన్నై ప్రాజెక్టుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కరుణానిధి హయాంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో తండ్రి మరణానంతరం డిఎంకే పగ్గాలు చేపట్టి 2021లో పార్టీని అఖండ విజయంతో అధికారంలోకి తేవడంలో పార్టీని అఖండ మెజారిటీతో అధికారంలోకి తేవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే ప్రస్తుతం స్టాలిన్ ఓటమికి అనేక కారణాలున్నాయని చెప్పి విశ్లేషకులు చెబుతున్నమాట. అందులో మొట్టమొదటిది తన తండ్రి కరుణానిధి వారసత్వాన్ని వాడుకుని పార్టీలోకి వచ్చారనేది. ఇక ఆ తర్వాత స్టాలిన్ పై ఉన్న అతిపెద్ద విమర్శ అతని కుమారుడికి సంబంధించి. అతని కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కు సంబంధించి. ఉదయనిధి స్టాలిన్ అతి తక్కువ కాలంలోనే పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా, ఆపై ఎమ్మెల్యేగా, మంత్రిగా, చివరకు డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించడంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇక సీనియర్లను కాదని కొడుకుకు ప్రాధాన్యత ఇవ్వడంపై పార్టీలో సీనియర్లు కొంతమంది కోపంగా ఉన్నారనేది టాక్. ఇక 2G స్పెక్ట్రమ్ కేసు సమయంలో స్టాలిన్ సోదరి కనిమొళి, అలాగే దయానిధి మారన్లపై వచ్చిన ఆరోపణలు డిఎంకేకు, ముఖ్యంగా స్టాలిన్ కుటుంబానికి పెద్ద తలనొప్పిగా మారాయి. స్టాలిన్ అల్లుడు సబరీషన్ ప్రభుత్వ వ్యవహారాల్లో, మరి ముఖ్యంగా పార్టీ నిర్ణయాల్లో చక్రం తిప్పుతున్నారని విపక్షాలు తరచూ ఆరోపిస్తూ వచ్చాయి. కీలక బదిలీలు, కాంట్రాక్టులు, పార్టీ వ్యూహాల వెనుక సబరీషన్ ఉన్నారని, ఇది ఒక రకమైన షాడో గవర్నమెంట్ అని విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణలను పార్టీ పరంగా డిఎంకే నేతలు ఎక్కడా కనిపించకపోవడం, ఇన్ఫాక్ట్ ఈ ఆరోపణలకు సంబంధించి పార్టీ పరంగా డిఎంకే నేతలు ఎక్కడా కూడా అంతగా రియాక్ట్ కాకపోవడం, డిఎంకే నేతలకు సంబంధించి కనిపించకపోవడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం. అయితే గతంలో ఒక మాజీ ఆర్థిక మంత్రి పళనివేల్ అని చెప్పే వ్యక్తి, గతంలో మాజీ ఆర్థిక మంత్రిగా పనిచేసిన పళనివేల్ త్యాగరాజన్ మాట్లాడినట్టుగా కొన్ని ఆడియో క్లిప్స్ అయితే వైరల్ అయ్యాయి. బట్ వీ కాంట్ కన్ఫర్మ్ దాట్. అయితే అందులో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి, అల్లుడు సబరీషన్ భారీగా ఆస్తులు కూడబెట్టారని చెప్పి దాంట్లో ఉన్నట్లు విపక్షాలు తమ ఎన్నికల అస్త్రంగా మలుచుకున్నది అక్కడ వినిపించే మాట. ఇక దీంతో పాటు 2026 ఎన్నికల ఖర్చుల కోసం డిఎంకే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 10% కమిషన్లు వసూలు చేస్తుందని ఆరోపణలున్నాయి. స్టాలిన్ కుటుంబానికి చెందిన రెడ్ జైంట్ మూవీస్ ద్వారా తమిళ సినీ పరిశ్రమను నియంత్రిస్తున్నారని, చిన్న సినిమాలకు థియేటర్లు దక్కకుండా చేస్తున్నారనే విమర్శలు చాలా వచ్చాయి. తండ్రి స్టాలిన్ ఓటమి వెనుక కొడుకు ఉదయనిధి వ్యాఖ్యలు కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో స్టాలిన్ కు ఇబ్బందికరంగా మారాయి. ఇది కేవలం రాజకీయ వ్యాఖ్యలుగా మాత్రమే కాకుండా మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడడంపై సుప్రీంకోర్టు కూడా అప్పట్లో ముట్టుకాయలేసింది. ఎన్నికల ప్రచారంలో అన్నా డిఎంకే నేత పళనిస్వామి ఒక సంచలన ఆరోపణ చేశారు. కరుణానిధి చివరి రోజుల్లో స్టాలిన్ ఆయనను సరిగ్గా చూసుకోలేదని, ఆయనను ఒక ఖైదీలా ఉంచారని చెప్పి ఆరోపణ. అంటే కరుణానిధి చివరి రోజుల్లో స్టాలిన్ అసలు ఆయన పట్టించుకోలేదు, ఆయన ఒక ఖైదీలా ఉంచారనేది పళనిస్వామి ఆరోపణ. అయితే స్టాలిన్ ఈ ఆరోపణను తీవ్రంగా ఖండించారు. తన తండ్రికి తాను చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు ఆయన.
ఈ ఆరోపణలన్నీ ఎన్నికల సమయంలో ఓటర్లపై ప్రభావం చూపాయని చెప్పి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా విజయ్ లాంటి కొత్త నాయకులకు వారసత్వ రాజకీయాల్ని టార్గెట్ చేయడం స్టాలిన్కు గట్టి దెబ్బ తగిలిందని చెప్పి విశ్లేషకులు చెప్తున్నమాట. ఇక స్టాలిన్ తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. అయితే ఒక సినీ స్టార్ రాజకీయాల్లోకి వచ్చి నేరుగా అధికార పీఠాన్ని దక్కించుకునే దిశగా సాగడం స్టాలిన్ లాంటి సీనియర్ నేతలకు ఇదొక పెద్ద సవాల్గా మారింది.